సార్ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడానికి 9,260 వాహనాలు కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో వరద బాధితుల కోసం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సహాయం కోసం ఈ వాహనాలను వినియోగిస్తుందని వైసీపీ ట్వీట్ చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం కావాలనేది ప్రజల నాడి తెలుసుకుని ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంటి గడప వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం కోసం వెహికల్స్ని ఏర్పాటు చేయించి ప్రతి గడపకి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఏ ప్రభుత్వం చేపట్టినా కూడా మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఇటు హెల్త్ సిబ్బంది కానీ వీళ్ళందరూ తెలుసుకుని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మంచి సేవ చేసి కరోనాని 2 సంవత్సరాలు కరోనా విపత్కరమైన పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఇతర తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులైన జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే గత ప్రభుత్వాన్ని నిందించకుండా ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వెహికల్స్ని దాదాపు 9,000 వాహనాలని ఇవాళ ఉపయోగించారు అంటే అది మంచి పనే కదా. అయితే గత ప్రభుత్వంలో ఆయన చేశారు కాబట్టి అది ఇప్పుడు చేయడానికి వీల్లేదనో లేకపోతే పెట్టిన పథకాలకు పేర్లు మార్చో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరు ప్రజలకు మంచి చేసినా కూడా అది స్వాగతిస్తే ఏ ప్రభుత్వానికైనా ప్రజలు హర్షించే విధానం ఉంటుంది తప్ప గతంలో వాళ్ళు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము చేయాలనేది ప్రజలు కూడా దాన్ని చూస్తూ ఉంటారు, విశ్వసించరు. అలాంటి విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు కాబట్టి ఆ రోజున ప్రవేశపెట్టారు. అతనుకున్న నాలెడ్జ్ ప్రకారం దాన్ని ఈ ప్రభుత్వం వాడుకుంటం వల్ల మంచి పనే, అంతే తప్ప ఇప్పుడు అవసరానికి వాడి గతంలో తీసేస్తే అది మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా అవన్నీ గమనిస్తూ ఉంటారు. అయితే ఈ వాహనాలను ఇలా కంటిన్యూ చేస్తే కనుక ప్రజల వద్దకే వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ప్రజల వద్దకే పరిపాలన ఇవ్వాలనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా లక్ష్యం కూడా అదే. సగటు పేదవాడికి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చినా లేకపోతే నిత్యావసర సరుకులు ఇచ్చినా పేదవాడికి అందుబాటులో ఆ రోజున ఆయన ఆలోచన విధానం కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పెద్దలు సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ అడుగుజాడల్లో ఈ రాష్ట్ర ప్రజానికి ఇంకా మెరుగైన సేవలు ఏం చేయాలనే ఆలోచన చేసి వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప తీసుకెళ్లారు, సక్సెస్ అయ్యారు. అయితే ఆ విధానాలను తప్పుపట్టడం మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రేషన్ వెహికల్స్ని వాళ్ళు ఏదైతే ప్రతి ఇంటికి పంపించారు, ఈ వరద బాధితులకు కూడా కూటమి ప్రభుత్వం పంపించడం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ప్రజలకు దగ్గరగా అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను సృష్టించారు. అంటే వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి. ఇవాళ అదే వాలంటీర్లని ఈరోజు చంద్రబాబు గారు ఎలక్షన్ హామీలో భాగంగా వాలంటీర్లకి జీతం 5,000 నుంచి 10,000 హానరేరియం పెంచుతామని, వాళ్ళ సేవలు పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పి ఈరోజు వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ఇవాళ కరోనా టైంలో ఏ విధంగా అయితే వాళ్ళు పనిచేశారో ఆ విషయాలన్నీ కూడా అధికారులు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాలంటీర్లు ఎక్కడున్నారో ఒకసారి కబురు చేయండి, వాళ్ళందరితో కూడా మనం పని చేయించుకుందామంటే జీతాలు లేకుండా వాళ్ళు పెంచుతామన్న హానరేరియం పెంచకుండా వాలంటీర్లను రమ్మనమంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళు లేదు. మేము కూడా ఏం చెప్తున్నామంటే మీరు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయలు ఇస్తారన్నారో హానరేరియం, ఆ 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వాలంటీర్ని వినియోగించుకుని ఆ స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరి పర్యవేక్షణలో వాళ్ళని పనిచేయించుకుంటే మంచిదనేది మా అభిప్రాయం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వరద ప్రమాదాల్లో కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగపడేదంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈ సింగనగర్, డాబాకోట్ల సెంటర్, ఈ పాయకపురం ఏరియాలన్నింటిలో వరద ఉధృతంగా ఏదైతే వెలగలేరు గేట్లు ఎత్తేసిన తర్వాత వరద ఉధృతి బాగా వచ్చిన తర్వాత చాలామంది సహాయ చర్యలు స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా ఈ బుడమేరు యొక్క ఉధృతికి ఎవరికాళ్ళు భయపడి
ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో లేకపోతే లోపల ఉన్నటువంటి కాలనీలోకి వెళ్లకుండా ఏదో బయట వైపు ఉన్న వాళ్ళ వరకే సహాయం చేసి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వచ్చేస్తున్నారు తప్ప లోపలికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ అదే వాలంటరీ వ్యవస్థ ఉన్నట్లయితే ఆ ఏ ఇల్లు ఎక్కడుందో వాలంటీర్కి 50 ఏళ్ళు మానిటరింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండేది. ఖచ్చితంగా ఆ నెలల్లో వీళ్ళు వెళ్ళి ఎక్కడైతే ఆ 50 ఏళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఈ వాలంటీర్ 50 ఏళ్ళని వాచ్ చేస్తాడు కాబట్టి వాళ్ళందరికీ మరి సహాయ చర్యలు అందినాయో లేదో తెలుసుకుని అవసరమైతే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళందరినీ సేఫ్గా చేసేవాళ్ళు. వాళ్ళు దాదాపుగా అధికారికంగానే 28 మరణాలు జరిగినాయని చెప్తా, అధికారికంగా ఎన్నో ఉంటాయి. కొన్ని వరద తగ్గిన తర్వాత శవాలు కొట్టుకొట్టడం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే వాలంటరీ వ్యవస్థను మెరుగుపరిచి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి పనులు, వాళ్ళకి అవసరమైనటువంటి నీడ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటే ప్రజలు హర్షిస్తారు. మీరు ఏదైతే చంద్రబాబు గారు ఎన్నికల హామీలు ఇచ్చారో ఇవన్నిటిని కూడా నెరవేర్చి ప్రభుత్వం యొక్క మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించాలనుకుంటున్నారా? కొనసాగిస్తే ఎలా ఉండబోతుందంటారు? వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చూసింది. ఈ వ్యవస్థను మిగతా రాష్ట్రాల్లో కూడా అవలంబిస్తున్నారంటే ఇది ఎలాంటి మంచి శుభపరిణామం అనేది ప్రజలు ఆల్రెడీ చూశారు. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండటం వలన చాలా ఈజీగా సమస్యని ఫైండ్ అవుట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కానివ్వండి, సురక్ష క్యాంపులు పెట్టి మెడికల్గా వాళ్ళకి ఏం అవసరం ఉందో ఆ నీడు దగ్గరలో ఉన్న సచివాలయం 20,000 జనాభాకు సచివాలయం ఉంది కాబట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ అవసరం కావాలన్నా సులభంగా వేగంగా ప్రజలకి ప్రభుత్వ యొక్క సేవలు అందే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేసి అయితే చిన్న చిన్న లోపాలంటే వాటిని సరిచేసుకుని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరితో అనుసంధానంగా వాలంటీర్లని పనిచేయించుకునే విధంగా ఉంటే బాగుంటుంది. ఈ పెన్షన్ హార్డ్వేర్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం.